ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారములు. మునుపు వీడియోలో మనము గణపతి స్వామి వారికి 32 రూపములు ఉన్నాయి అని చెప్పుకున్నాము. అదే విధంగా అందులో భాగంగా స్వామివారి మొదటి రూపము బాలా గణపతి గురించి నేను ప్రతి ఒక్క అంశం కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క వీడియోలో మీరు భక్త గణపతి గురించి మీరు తెలుసుకుంటారు. కొంతమంది ఈ యొక్క భక్త గణపతిని భక్తి గణపతి అని కూడా పూజిస్తూ ఉంటారు. అయితే ఈ భక్త గణపతి స్వామివారిని పూజించడం వల్ల ఎటువంటి విశేషమైనటువంటి ఫలితాలు మన జీవితంలో జరుగుతాయి, అదేవిధంగా స్వామివారి రూపం ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క అంశం కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెబుతున్నప్పుడు ఆ యొక్క గణపతి స్వామివారిని ఊహించుకోండి. అంతకన్నా అదృష్టమా? భక్తిలో మొదటి తత్వము ఓపిక, సహనం కావాలి మనకి. పూర్తిగా వినండి, అద్భుతంగా ఉంటుంది. ముందుగా ఒక చక్కటి శ్లోకం. సహకారం నారికేలం మోచాం పాయాస పాత్రికాం దధానం పూర్ణచంద్రాభం భజే భక్త గణేశ్వరం. ఈ యొక్క శ్లోకంలో ఏమి చెప్పబడిందంటే, ఈ యొక్క భక్త గణపతి స్వామి వారు పూర్ణచంద్రుడిలాగా, అంటే మనకి పౌర్ణమి వస్తుంది కదండి, పౌర్ణమి రోజు మనకి నిండు చంద్రుడిని చూస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుంది. మన మనసంతా కూడా హాయిగా ఉంటుంది, ఏదో బరువు తీసేసిన విధంగా ఉంటుంది. ఆ విధంగా స్వామివారి ఆకారము తేజస్సు ఉంటుంది. చంద్రుడిలాగా దగదగదగలాడిపోతూ ఉంటారు స్వామివారు. ఎంత అదృష్టం కదా! అటువంటి భక్త గణపతిని చూడగానే మనకి ఏమవుతుందంటే మనశ్శాంతి లభిస్తుంది. మీకు ఒక చక్కటి ఉదాహరణ చెప్తానండి. మనము ఇంట్లో ఉన్నాము, మానసికంగా ఇబ్బంది పడుతున్నాము, బయట ఉన్నాము, ఏదో ఒక ఆలోచన. కానీ మీరు ఎన్ని ఆలోచనలతోనే ఉన్నా, ఎన్ని ఇబ్బందులతోనే ఉన్నా, మీరు ఏదైనా ఒక దేవాలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హాయిగా, బరువు దింపేసిన విధంగాను, మనసంత ఆహ్లాదకరంగాను, ఎటువంటి ఆలోచనలు రాకుండా ఆ స్వామివారి మూర్తులను చూస్తున్నప్పుడు కానీ, అక్కడ ఉండేటువంటి భక్తి గీతాలు వినిపిస్తున్నప్పుడు కానీ మనకి ఎలా ఉంటుందనంటే, మనం ధర్మ మార్గంలోనే నడవాలి అనే తత్వం మనకి లోపల కలుగుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. అవునా కాదు? మరి అదే విధంగా ఈ భక్త గణపతి ఆయన ప్రతిమని, ఆయన ఫోటోని చూస్తే చాలు మనకంత ప్రశాంతత వచ్చేస్తుంది, భక్తిని నింపేస్తాడు. ఆయనను చూడటం ఆలస్యం, మన లోపల ఒక భక్తి తత్వం అనేది మనకి అది లీనమైపోయి ఉంటుందన్నమాట, జీర్ణమైపోయి ఉంటుంది ఆ క్షణంలో. అలా అనిపిస్తూ ఉంటుంది. అలా మన లోపల భక్తి అనే తత్వాన్ని పెంపొందించి జ్ఞానాన్ని సంపాదించడానికి మార్గాన్ని చూపిస్తుంటారు. అదేవిధంగా ఎవరైతే గణపతి స్వామివారికి మహాభక్తులు ఉంటారో అటువంటి భక్తులని ఆయన ఎల్లప్పుడూ కాపాడుతుంటారు. వాళ్ళు ఏదైనా పని పట్టుకున్నారు అని అంటే తప్పనిసరిగా 100% పూర్తి చేసే వరకు ఆయన కూడా పక్కనే తోడుంటారు. నీకెందుకు, నువ్వు చెయ్యి, నేనున్నాను కదా అని ఒక ధైర్యాన్ని మనసులో నింపుతాడన్నమాట. అది భక్త గణపతి. అదే విధంగా ఇక్కడ శ్లోకంలో ఇంకేం చెప్పబడిందనంటే, స్వామివారి 4 భుజాలలో, 4 భుజాలకి 4 చేతులు. అయితే ఇప్పుడు మామూలుగా ఒక్క చేతిలోనేమో అరటి పండ్లు ఉంటాయి, మరొక చేతిలోనేమో మామిడి పండ్లు ఉంటుంది. అదే ఇంకొక చేతిలో మనకి కొబ్బరికాయ ఉంటుంది. అదే విధంగా ఆఖరిగా ఇంకొక అరచేతిలో పాయాస పాత్ర, అంటే మనకి తీపి పాయాసం చేస్తాం కదండి, ఆ పాయాస పాత్ర ఉంది. చూడండి, ఇక్కడ కూడా బాలా గణపతి రాగా ఇక్కడ కూడా భక్త గణపతి దగ్గర తీపి పదార్థాలే అన్ని. స్వామివారికి మనం నైవేద్యం పెట్టాలి అని అంటే మనము కొబ్బరికాయ కొట్టాలి, పాయాసం నైవేద్యంగా నివేదించాలి. అదేవిధంగా మంచి చక్కటి ఒక మామిడి పండు, అరటి పండు స్వామివారి ముందు పెట్టాలి, ఆయనకి నివేదించాలి. ఇలా ఆయనకి నైవేద్యం సమర్పించుకోవచ్చు. అదేవిధంగా ఈ భక్త గణపతిని ఏ రోజు పూజించవచ్చు? ప్రతిరోజు పూజించవచ్చు, నిత్యం పూజించవచ్చు. మరి మంత్రం ఏమైనా ఉందా అంటే సులువు అండి, పెద్ద ఇబ్బంది పడకండి. ఓం
గం గణపతయే నమః అనే మంత్రాన్ని మీరు ప్రతిరోజు 42 సార్లు చదువు. ఎక్కువ చదువుకునే ఇబ్బంది ఏం లేదు. ఎవరు కొట్టరు, ఎవరు తిట్టరు. 108 సార్లు చదువుకో సరిపోతుంది. ఇలా భక్తా గణపతిని ఎలా గుర్తుపడతామండి? 4 చేతులు ఉంటాయి. ఆ 4 చేతులలో అరటి పండ్లు, మామిడి పండ్లు, అదేవిధంగా కొబ్బరికాయ, పాయాస పాత్ర ఉంటుంది. ఇది చూస్తే మీరు భక్తా గణపతి అని చెప్పి నిర్ణయం చేసుకోండి. అది ఎలా ఉంటాడు? మళ్ళా చంద్రుడి వంటి తేజస్సు కలిగి ఉంటారు. చంద్రుడు మనశ్శాంతి కలిగించేటువంటి తత్వం ఉన్నటువంటి గ్రహం. మీరు భక్తా గణపతిని పూజిస్తే మీకు మనశ్శాంతి లేకపోతే మనశ్శాంతి వచ్చేస్తుంది. లక్ష్మీనారసింహస్వామి గోవింద గోవింద. నమః పార్వతీపతే హరహర మహాదేవ శంభో శంకర. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సర్వే జన సుఖినో భవంతు.